ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అనేది ఏంటి? ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది అసలు ఎవరు అనేది చేయించుకోవాలి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్గా ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒక సిరీస్ ఆఫ్ స్కాన్స్. దీంట్లో మనము ఎందుకు ఈ స్కాన్స్ అనేది సజెస్ట్ చేస్తామంటే, ఆడవారికి ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది అనేది ట్రాక్ చేయడానికి, అండ్ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా చూసుకోవడానికి. ఎట్ ద సేమ్ టైం గర్భసంచిలో లేయర్ అనేది కూడా ఎలా పెరుగుతుంది అనేది కూడా మనం ఈ స్కాన్స్లో అనేది చూస్తాము. ఈ స్కాన్స్లో మనం చూసినప్పుడు మెయిన్గా ఎప్పుడెప్పుడు ఈ స్కాన్స్ అనేది చేస్తాము. ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి డేట్ వచ్చిన రెండో రోజు అన్నట్టుగా చెప్తాం. అండ్ చాలామంది పేషెంట్స్కి ఒక డౌట్ ఏముంటుందంటే, ఇక్కడ రెండో రోజే కంపల్సరీగా చేయించుకోవాలా, ఫస్ట్ డే నన్నా చేయించుకోవద్దా, థర్డ్ డే చేయించుకోవచ్చా అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో బేసికల్లీ సెకండ్ డే అన్నట్టుగా ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు కొందరు పేషెంట్స్కి డేట్ అనేది ఈవినింగ్ అన్నా నైట్ టైంలోనైనా వచ్చినప్పుడు వాళ్ళకి అదే రోజు రావడానికి అనేది వీలు పడదు. అందుకే వాళ్ళ కన్వీనియన్స్ అనేది చూడడానికి మనము డేట్ వచ్చిన రెండో రోజు అన్నట్టుగా చెప్తాము. సో ఈ స్కాన్ అనేది ఫస్ట్ డే చేసినా థర్డ్ డే చేసినా మనకి ప్రాబ్లం ఏమీ లేదు. వితిన్ 3 days ఆర్ 4 days ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఒక స్కాన్ అనేది మనము ఈ ఫాలిక్యులర్ స్టడీ భాగంలో చేయించుకోవాలి. అండ్ రెండో రోజు చేయడానికి సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? రెండో రోజు ఇన్ ద సెన్స్ ఈ ఫస్ట్ 3 daysలో మనము స్కాన్ అనేది ఒకసారి చేయడానికి ఎందుకు చేసుకోవాలి, దాని ఇంపార్టెన్స్ అనేది ఏంటి? సో దీన్ని చూసుకుంటే మనము ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు రెండో రోజు చేసినప్పుడు మనకి ఒక సిస్ట్ అనేది కనబడింది అంటే ఆ సిస్ట్ అనేది ఉందా లేదా అనేది చూడడానికి అనమాట. అంటే పోయిన నెలలో కొన్ని ఫాలికల్స్ ఏమైనా రిలీజ్ కాలేదంటే అది సిస్ట్ లాగా ఫామ్ అయ్యే అవకాశము అనేది ఉండొచ్చు. ఇది రూల్ అవుట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ చేస్తాము. ఇది చేయకుండా మనము డైరెక్ట్గా 7వ రోజన్నా 8వ రోజన్నా ఒక స్కాన్ చేసాము. స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి డెవలప్ అయినట్టుగా కనిపిస్తుంది. ఒక 16 mm అన్నా కానీ 18 mm అన్నా కానీ అలా కనిపించింది అంటే అది బేసికల్లీ అసలు అది ఎగ్గా లేకపోతే సిస్టా అన్న డిఫరెన్స్ అనేది మనకు తెలియడానికి రెండో రోజే స్కాన్ అనేది చేస్తాము. ఇప్పుడు ఒకవేళ ఫాలికల్ అంటే రెండో రోజు సిస్ట్ అనేది ఉండదు. సిస్టే ఉంది అంటే అది రెండో రోజు ఉంటుంది, 7వ రోజు ఉంటుంది. అందుకు ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికే మనము రెండో రోజు కంపల్సరీగా స్కాన్ అనేది చేయాలి. ఇలా చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సిస్ట్ అనేది లేదు అన్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనము 7వ రోజన్నా 8వ రోజన్నా మళ్ళీ స్కాన్కి పిలుస్తాం. మెడికేషన్ తీసుకొని కూడా చేసుకోవచ్చు, తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు. తీసుకోకుండా అంటే వాళ్ళకి న్యాచురల్ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది అనేది మానిటర్ చేయడానికి అనేది మనం చూస్తాం. మెడికేటెడ్ సైకిల్ అంటేనేమో మనం ఇచ్చిన మెడిసిన్కి వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎప్పుడు ఎగ్ డెవలప్ అవుతుంది అనేది చూడడానికి మళ్ళీ స్కాన్కి పిలుస్తాం. 7th or 8th డే స్కాన్ అనేది చేసినప్పుడు వాళ్ళ ఫాలికల్ సైజ్ అనేది ఇంత ఉంది, తర్వాత ఎండోమెట్రియం ఇలా ఉంది. ఇవి ట్రాక్ చేసిన తర్వాత అడిక్వేట్గా పెరిగిందా లేదా, ఆ రోజుకి ఉండవలసిన సైజు ఉందా లేదా అనేది చూస్తాము. తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంకా అవసరమైంది అంటే ఆల్టర్నేట్ డే అలా స్కాన్కి రమ్మంటాము. సో ఈ ఫాలిక్యులర్ స్టడీలో మనం ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేస్తాం. ఎప్పుడు పెరుగుతుంది ఎగ్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూస్తాము. అండ్ నార్మల్ భాషలో మనం అందరికీ చెప్పేది జనరల్గా ఎగ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూడడానికి ఈ స్కాన్స్ చేస్తున్నాము అని. బట్ బేసికలీ ఏంటి అంటే మనకు ఎగ్ అనేది స్కాన్స్లో కనపడదు. ఎగ్ అనేది ఒక మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. దాని చుట్టూ ఉన్న ఫాలికల్ అనేది మనకు కేవలం ఈ స్కాన్స్లో కనపడుతుంది. అందుకే మనము ఫాలిక్యులర్ స్టడీ అని అంటాం. అంటే ఇన్నాళ్ళుగా పెరిగింది అది. ఇప్పుడు మనము ఒక 14th డే ఆర్ 12th డే చూసినప్పుడు అది మనకి కనిపించడం లేదు, కొలాప్స్ అయిపోయింది అంటే దాని లోపల ఉన్న ఎగ్ బయటికి వచ్చింది అని అర్థం చేసుకుంటాం. దాన్నే ఓవ్యులేషన్ అని అంటాం. సో ఇలా ఓవ్యులేషన్ అనేది అయినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట, ఫ్రీ ఫ్లూయిడ్. సో అలా ఫ్లూయిడ్ కనిపించింది, ఫాలికల్ అనేది కొలాప్స్ అయిపోయింది అంటే ఓవ్యులేషన్ జరిగింది అన్నట్టుగా అర్థం చేసుకుంటాము. సో ఈ విధంగా మనకు న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళైనా కానీ, మెడికేషన్స్ తీసుకొని ప్రయత్నించుకునే వాళ్ళకైనా కానీ ఈ ఫాలిక్యులర్ స్టడీస్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ మధ్యకాలంలో కపుల్స్ అనేది కూడా డిఫరెంట్ సిటీస్లో పనిచేస్తున్నారు. సో
అలాంటి వాళ్ళకు కూడా ఓవ్యులేషన్ టైంలో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయడానికి ఇలాంటి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అనేది చేయించుకున్నారంటే కరెక్ట్గా మీరు ఏ టైంలో అనేది మీట్ అవ్వచ్చు, ఏ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనేది మనకి ప్రాపర్గా తెలుస్తుంది. ఇలాంటి కండిషన్స్ అన్నిట్లో మనకి ఫాలిక్యులర్ స్టడీ అనేది హెల్ప్ చేస్తుందండి. అండ్ ఒక 1 మంత్ ట్రాక్ చేసుకున్నారు అంటే జనరల్గా మీ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీకు ఎవ్రీ మంత్ అదే టైంలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. మీరు వేరే సిటీలో ఉన్నారు అండ్ వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు అంటే వెళ్ళే ముందు ఓసారి ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది చేయించుకున్నారంటే మీకు పర్టిక్యులర్గా ఏ టైంలో అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుంది, అంటే ఓవ్యులేషన్ జరుగుతుంది అనేది ప్రాపర్గా తెలుసుకోవచ్చు. దాని ప్రకారంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది మీరు న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే అప్పుడు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. థ్యాంక్ యూ.